డాక్టర్ పావని గారు ఉన్నారు. ఓవర్ టు యూ పావని గారు, ప్లీజ్. Good afternoon, everyone. So it's nice, the class what Mr. Gautam sir has taking for your awareness. So this is a short and lengthened knowledge, but short time. I mean, you are comfortable in Telugu and English also. So, ఈ diploma course లో like we have many modules with a lots of knowledge. Okay, so here I am to explain you about accreditations. So what is accreditations? Ante course నేర్చుకుంటే సరిపోతుందా? కోర్స్ నేర్చుకున్న వెంటనే like everybody can earn money, or what is your like ambition? Like what is your first step of motivation? అంటే మీరు ఒక సమాజంలోకి వెళ్ళి మీ అంతటా మీరు నేను మెగ్జాన్లో ఈ కోర్స్ చేశాను, నేను ఇవన్నీ డయాగ్నోస్ చేయగలుగుతున్నాను అని మీ అంతటా మీరు ధైర్యంగా చెప్పుకొని మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అక్రిడేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ వీ విల్ బీ అ బ్యాక్ బోన్ సపోర్ట్ ఫర్ యూ అనే దానికి ఐఎమ్ హియర్. ఓకే, సో మనం చిన్నప్పటి నుంచి లైక్ వీ విల్ బీ లైక్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఏ ప్యాకేజ్తో శాలరీస్ వస్తాయి, ఇవే కదా మనం జనరల్గా చెక్ చేసుకునేది. అంతే లైక్ బిజినెస్ ఇస్ డిఫరెంట్ అండ్ మీ యొక్క గుర్తింపు అనేది డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మనం మెగ్జాన్ అకాడమీ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ మీ కాంబినేషన్ ఇస్తున్నాం, లైక్ థెరపీ అండ్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ థెరపీ అండ్ ట్రీట్మెంట్? థెరపీ అంటేనే ట్రీట్మెంట్ కదమ్మా అనొచ్చు, నో. సో ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ అనేది బిజినెస్ లో మీకు మీరుగా మోటివేట్ ఎలా అవ్వాలి, మనం నేర్చుకున్న దాన్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అయిపోయింది, ఓకే మీ దగ్గర మెగ్జాన్ ప్రోడక్ట్ కొనడానికి కూడా లైక్ ద ఇనిషియల్ స్టార్ట్అప్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. బట్ మిమ్మల్ని చూసి యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ ఓన్ స్ట్రాటజీ కదా, దట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రైనర్. అంటే ఆ అక్రిడిషన్ మీ సర్టిఫికెట్స్ ఎంత వాల్యుబుల్ గా ఉంటుంది. ఇప్పుడు నా కన్సల్టేషన్ రూమ్ చూస్తే ఒక 10-15 సర్టిఫికెట్స్ ఉంటాయి, బికాస్ ఐ హ్యావ్ స్టడీడ్, ఐ హ్యావ్ గాన్ టు యూనివర్సిటీస్. అలా రేపొద్దున మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా లేదా మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒక డిజిటల్ ఐడెంటిటీ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ గా మీ రికగ్నైజేషన్, మీరు ఎక్కడా కూడా తక్కువ అవ్వకూడదు. మనం ఇచ్చే ప్రతి మాడ్యూల్ ఏంటి అంటే పీడియాట్రిక్, అంటే చిన్న కిడ్ దగ్గర నుంచి అడల్ట్ వరకు ఏ టైప్ ఆఫ్ కేసెస్ ని అయినా లైక్ మెంటల్ కానీ, హెల్త్ కానీ, ఫిట్నెస్ కానీ, మెన్స్ట్రువల్స్ కానీ, ఉమెన్ హెల్త్ కేర్ కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలగాలి అంటే లైక్ యూ విల్ బి అన్ ఆల్ రౌండర్. ఒక ఆల్ రౌండర్ అయ్యుండి ఒక మెడిసిన్ ని, అంటే నాట్ అ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలంటే ఒక డాక్టర్ అయి ఉండాలి. కాబట్టి వీఆర్ హియర్ విత్ న్యూట్రాస్యూటికల్స్. న్యూట్రా అంటే మనం రోజు వాడే వాటి నుంచి తయారు చేసింది మన బాడీకి వాడకానికి ఎలాగా, ఎక్స్క్యూజ్ మీ. సో ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలిగేలాగా మిమ్మల్ని రెడీ చేయడానికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అర్నింగ్ పొటెన్షియల్ మీలో తీసుకురావాలి. అంటే మీ సేఫ్టీ వైజ్ మేము చూడాలి కాబట్టి సర్టిఫికేషన్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర వచ్చేసి ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అనేవి 100% మెగ్జాన్ అకాడమీతో పార్ట్నర్షిప్ అయినాయి, లైక్ అక్రిడేట్ అయినాయి. సో మీకు ఇప్పుడు ఏ కోర్స్ కంప్లీట్ అయినా మనకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ అనేది అండ్ వొకేషనల్ బోర్డ్ స్కూల్ నుంచి అక్రిడేషన్స్ అండ్ యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్స్ అనేవి వి బాట్ ఇట్ ఆన్ బోర్డ్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ మీద ఎటువంటి మెడికో లీగల్ ఇష్యూస్ రాకుండా, అంటే మీరు ఒక 10th క్లాస్ ఒక మీ హయ్యర్ స్టడీ 10th క్లాస్ అనుకోండి, దానికి తగ్గట్టు మనం డిప్లొమాని అటాచ్ చేసి మీ యొక్క ఐడెంటిటీని మా నుంచి మీకు ఇంకా ఎక్కువ పెంచుతామన్నమాట. అలాగే బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి, ఎంటర్ప్రైనర్షిప్ లో మీరు ఎలా గ్రో అవ్వాలి, ఈ అమెరికన్ అసోసియేషన్ అక్రిడేషన్స్ కానీ, యూకే అక్రిడేషన్స్ కానీ, మన దగ్గర ఉన్న కెనడా కౌన్సిల్ అక్రిడేషన్స్ కానీ అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా మెగ్జాన్ మారింది. సో ఇవన్నీ మీ యొక్క సర్టిఫికేషన్ లో యాడ్ అయ్యి మీకంటూ ఒక గుర్తింపు స్టెప్ బై స్టెప్ మీరు ఎదగాలి. మిమ్మల్ని ఎక్కడ ఆపకూడదు.
వన్స్ అపాన్ ఏ టైమ్ లైక్ మేము చెప్పేస్తే మీరు తీసేసుకొని ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోవడం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హియర్ కాన్సెప్ట్. రిమెంబర్ అగైన్, ఓకే, ఇక్కడ మీకు మనకి ఉన్న మార్కెట్ లో న్యూట్రాస్యూటికల్స్ అన్నిటిది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మనం మెగ్జెన్ ఫస్ట్ ప్రొఫైల్ ని క్లియర్ చేస్తాం. ప్రొఫైల్ కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ మీకు ఎటువంటి హాని ఉండదు. అండ్ దెన్ ఆఫ్టర్ యూ కెన్ బి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వీఆర్ డూయింగ్ అ బెనిఫిట్ టు ద సొసైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెగ్జెన్ వెల్నెస్. గాట్ ఇట్? సో ఫర్ ఫర్దర్ క్లాసెస్ నెక్స్ట్ మనం ఏవైతే ఉంటాయో, నేను కూడా గౌతమ్ గారితో మధ్య మధ్యలో వస్తూ ఉంటాను, లైక్ వాట్ ఆల్ ద topics he is covering, and we will both be shaking our hands and moving forward for your healthy growth. So thank you. And regarding this, you have any questions, you can also comment and you can write down here. Hope you understand my concern. Thank you. Thank you so much, Dr. Bhavani. That was a very well insight from your side regarding the importance of having accreditation to their certificates. So మీరు నేర్చుకుంటున్న జస్ట్ ఒక సర్టిఫికేషన్ కోర్సే కాదు, నౌ యు ఆర్ ఆల్సో అక్రెడిటెడ్ బై అ ఇన్స్టిట్యూషన్. సో మీ సర్టిఫికేట్కి వెయిటేజ్ ఇంకొంచెం పెరిగింది. సో ఈ న్యూట్రిషన్ కోర్స్లో మనం ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే, న్యూట్రిషన్ should always prevent lifestyle disorders, because prevention is always better than cure. ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి? ఎస్ అని టైప్ చేయండి చాట్లో. Do you want to find the cure for issue, or do you want to act before getting into it? మీరు ప్రివెంట్ చేసుకుంటారా, క్యూర్ చేసుకుంటారా? టెల్ మీ ది ఆన్సర్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అగ్రీయా కాదు? ఎందుకంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరి దగ్గర హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉండుంటాయి. యు ఆల్ మైట్ హ్యావ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్సెస్. సో హెల్త్ ఇన్సూరెన్సెస్ అనేవి అందరికీ ఉండే ఉంటాయి. అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్యన, అవునా కదా? ఒకప్పుడు మన పూర్వీకులు, తాతగారులు, ముత్తాతగారికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. బికాజ్ ఆ టైంలో ఇన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేవు. మరి ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇంత ప్రివలెంట్గా ఉంటే మరి భయంతో మరి హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వీఆర్ టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ అండ్ టర్మ్ ఇన్సూరెన్సెస్ బికాజ్ వీఆర్ స్కేర్డ్. Everybody is scared because life is unpredictable nowadays. Previously it was predictable, like I'm going to live for a lot of time అని ఒకప్పుడు ఒక ఐడియాతో ఉండేవారు మన పూర్వీకులు. ఇప్పుడు ఆ నమ్మకం లేదు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్ కెన్ ఎఫెక్ట్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. సో మనం ఒక మాధ్యమంగా, ఒక మీడియంగా, వీఆర్ యాక్టింగ్ యాజ్ అ మీడియం బిట్వీన్ దాట్ డిసీజెస్ అండ్ ద పర్సన్. మీడియంగా అంటే ఎలాగా? ఆ డిసీజెస్ని ప్రివెంట్ చేస్తూ ఒక మనిషిని మనం ఫ్యూచర్లో హెల్త్ మీద ఖర్చు అయ్యే డబ్బుల్ని సేవ్ చేస్తున్నాం. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్, మెగ్జెన్ ఈజ్ ఆల్వేస్ అ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మిషన్. మెగ్జెన్ యొక్క మిషనే ప్రివెంటివ్ హెల్త్ కేర్. సో అందుకే మన ప్రోడక్ట్స్ చూస్తే కనుక వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ 100% ఆఫ్ జెన్యూన్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండ్ ది బెస్ట్ బ్రాండ్స్ that are ever available in the market అని నేను ప్రౌడ్లీగా చెప్తాను. Even the food inspectors who have visited the organization, the manufacturing company, have claimed themselves that is the first
time that they ever have visited an industry which maintained 100% genuine standards. సో మన దగ్గరికి వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎఫ్ఎస్ఎస్ఐ ఆఫీసర్స్ కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సలాం కొట్టి వెళ్ళారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ది బెస్ట్ బ్రాండ్స్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ఎవర్ కమ్ అక్రాస్ ఇస్ మెగ్జన్ అని చెప్పి వెళ్ళారు. సో దట్ ఈస్ ద వెయిటేజ్ దట్ మెగ్జన్ అకాడమీ హ్యాస్ రైట్ నౌ. అండ్ ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ అ స్టెప్పింగ్ సక్సెస్ ఫర్ మెగ్జన్. ప్రొడక్ట్స్ కానీ, క్లయింటేల్ కానీ, ది జెన్యూనిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ కానీ, ది రిజల్ట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ కానీ ఈజ్ ఇన్ఎక్స్ప్లెయినబుల్. అది వాడి చూసిన వాళ్ళకే దాని నాడి తెలుస్తుంది. సో వితౌట్ మచ్ ఆఫ్ ఫర్దర్ డు, ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద సెషన్ బై సేయింగ్ వన్ మోర్ థింగ్. న్యూట్రిషన్ కోర్స్ మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి మీరే రేపొద్దున ఈ ఇండియా మీద మీకుండే గౌరవాన్ని తెలుపుతుంది. ఎలా అంటే మన ఇండియాలో ఇన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉండడం నుంచి కాపాడే శక్తి, కాపాడే అర్హత మీ ఒక్కరికే ఉంది. సో మీరు ఆ బాధ్యతని గుర్తుపెట్టుకొని మెగ్జన్ అకాడమీ ద్వారా ఈ కోర్సెస్ నేర్చుకొని ఒక్కొక్కరు ఒక మిసైల్లా తయారయ్యి రేపొద్దున ఈ డిసీజెస్ అన్నింటినీ మనం డిస్ట్రాయ్ చేయాలి. అదే మన కర్తవ్యం. దట్స్ అవర్ మిషన్, టు డిస్ట్రాయ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ by preventing it much more earlier and detecting it and educating most of the Indians who are suffering with lifestyle disorders. Thank you so much.